హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవాళ నోరూరించి స్వీట్ వచ్చేసి రస్మలై. ఈ రస్మలైని అప్పుడప్పుడు మనం తెచ్చుకొని తింటూనే ఉంటాం. ఒకటి తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటాయి. అలాంటి ఈ స్వీట్ని మనం ఇంట్లోనే స్వీట్ షాప్స్లో లాగా స్పాంజీగా సాఫ్ట్గా చేసుకునేలాగా చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లో పాలను పోసుకొని స్టవ్ పై పెట్టి వీటిని ఒక పొంగు వచ్చేంత వరకు వేచేయాలి. అంతలోపు ఒక నిమ్మకాయని తీసుకొని దీన్ని రసం బాగా పిండుకోవాలి. ఇలా ఒక నిమ్మకాయ రసం అంతా పిండుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ పాలు పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేసి చూడండి, ఇలా పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసి మనం కలిపి పెట్టుకున్న నిమ్మరసాన్ని కొద్ది కొద్దిగా పోస్తూ పాలని విరగొట్టుకోవాలి. ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోయండి. ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా పోస్తేనే పాలకి ఎంత నిమ్మకాయ రసం పడుతుందో అంత చూసుకొని పోసుకోవాలి. లేదు అంటే రస్మలైలకి నిమ్మకాయ పట్టేస్తుంది. ఇలా విరిగిపోయాక కొద్దిసేపు వెయిట్ చేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో కాటన్ క్లాత్ని కానీ కర్చీఫ్ని కానీ వాడండి. నేను ఇక్కడ కర్చీఫ్ని వాడుతున్నాను. మనం విరగొట్టుకున్న పాలను తీసుకొని దీంట్లోకి పోసేసుకోవాలి. ఇలా అంతా వడకట్టుకున్న తర్వాత పాల ముద్ద కర్చీఫ్లోనే పడగానే దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని పోసేసుకోవాలి. ఇలా పోసుకొని చల్లారాక దీన్ని మనము గట్టిగా పిండుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్గా చేయాలి, లేదంటే మనం నిమ్మరసం వేయడం వల్ల ఈ రస్మలైలోకి నిమ్మరసం అలాగే ఉండిపోతుంది. ఇలా వాటర్ని బాగా పిండుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి ఇప్పుడు గట్టిగా పిండుకోవాలి. 2 times కడిగి, అప్పుడే మనకి వాటర్ ఉండకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా గట్టిగా పిండుకుంటూనే ఒక్క చుక్క కూడా ఉండకుండా గట్టిగా పిండుకోవాలి. ఇలా పిండితేనే మనకి రస్మలైలకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇలా అంతా గట్టిగా పిండాక దీన్ని మనం ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక పెద్ద ప్లేట్ని తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. కర్చీఫ్లో ఉన్న పాల ముద్దని తీసుకొని ప్లేట్లోకి వేసి దీన్ని పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా అంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు అరచేయితో బాగా లోపలికి ప్రెస్ చేస్తున్నట్టు చేస్తూ దీన్ని మనం పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా లోపలికి అంటూ ప్రెస్ చేయాలి నేను చూపిస్తున్న విధంగా. ఈ పాల ముద్దని పిండి ముద్దలాగా వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇలా చేస్తేనే సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి రస్మలైలు. ఇలా చేయటానికి కొంచెం టైం పడుతుంది, కానీ రస్మలైలు పర్ఫెక్ట్గా వస్తాయి. కాబట్టి మీరు ఈ ప్రాసెస్ని ఒక 10 నిమిషాలు పట్టినా సరే రౌండ్గా ముద్దలాగా అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ని చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకి రస్మలైలు విరగకుండా మనం అనుకున్న కన్సిస్టెన్సీలో వస్తాయి. మీరు కొద్దిసేపు చేసేసి రస్మలైలు ముద్దలు కట్టేసి పాకంలో వేయగానే అవి విరిగిపోతాయి, సాఫ్ట్గా స్పాంజీగా రావు. కాబట్టి టైం పట్టినా సరే ఇలా చేయండి. ఇప్పుడు ఇలా కొద్దిగంత ముద్దలాగా అయ్యాక దీంట్లోకి కొద్దిగంత ఇలాచీ పౌడర్ని వేసుకొని మరో 2 నిమిషాల వరకు ముద్దలాగా చేసేసుకోవాలి. ఇలా చేస్తూనే ఉండగా ఇది మెల్లిమెల్లిగా ముద్దలాగా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చేస్తూ ఉంటే ముద్దలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ముద్దలాగా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా వచ్చింది కన్సిస్టెన్సీ అంటే మనకి రస్మలైలకి పర్ఫెక్ట్గా కుదిరినట్టే. ఇప్పుడు దీన్ని మనము చూడండి ఎంత బాగా కుదిరిందో. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. గులాబ్ జామ్లకి మనం ఎలా అయితే చేసుకుంటామో అలాగే లోపలికి ప్రెస్ చేసినట్టు చేస్తూ క్రాక్స్ రాకుండా చేసుకోవాలి. మీరు క్రాక్స్ వచ్చి చేసేస్తే పాకంలో వేయగానే విరిగిపోతాయి. కాబట్టి ఇలా చూసి చేయండి. నేను మళ్ళీ ఒకసారి మీకు మంచిగా చూపిస్తున్నాను. ఇలా లోపలికి ఫాస్ట్గా స్లోగా అంటున్నట్టు ప్రెస్ చేసినట్టు చేయండి. పర్ఫెక్ట్గా క్రాక్స్ రాకుండా రస్మలైలు కానీ గులాబ్ జాములు కానీ మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. మనం పాకంలో వేసినా విరగకుండా ఉండాలి అంటే ఈ మాత్రం కష్టపడాలి. ఇలా అన్నీ చేసి మనం పక్కకి పెట్టుకుందాము. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు చక్కెర వేసి అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని పోసుకోవాలి.
దీన్ని బాగా మసలనివ్వాలి. కన్సిస్టెన్సీ అనేది గులాబ్ జాముల లాగా ఉంటే సరిపోతుంది. ఇలా బాగా మసులుతూ ఉన్నప్పుడు దీంట్లోకి రసమలాయిలని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. రసమలాయిలు కిందకి వెళ్ళి పైనకి తేలుతున్నాయి అంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ఇలా అన్నీ వేసాక డబల్ సైజులోకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి, ఇవి డబల్ సైజులోకి వచ్చేసాయి. ఇప్పుడు మరో 2 నిమిషాలు ఉంచుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మొత్తం చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. అప్పుడే మనకి సూపర్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఒక్కటి కూడా క్రాక్ లేకుండా స్పాంజీగా వచ్చాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.